హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి అందరికీ ప్రేక్షకులకి. అలాగే మనం ఈవేళ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడికాయలు అంటారు. మరి జిల్లేడికాయలు అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ వాటిల్నే మోదక్ అని కూడా అంటున్నారు కదా. అవి ఎలా చేయాలో చెప్తాను చూడండి. దానికి మోదక్ అదే జిల్లేడికాయలు తయారు చేసుకోవడానికి మనం ముందుగా కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరికాయని అలా ముక్కలు చేసుకుని మిక్సీలో కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసుకుంటాం కదండి, కొద్ది కోర్స్లీ ఆడుకుంటే బాగుంటుంది. మరీ ముద్దగా బాగోదు, అంటే పళ్ళ కింద తినేటప్పుడు ముక్కలా పడితే బాగుంటుంది. దానికి అలా ఆడుకున్న తర్వాత బెల్లం అండి, బెల్లము అలాగే కొద్దిగా ఇలాచీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని జస్ట్ ఒక్క స్ట్రింగ్ వచ్చే వరకు పాకం తీసుకున్న తర్వాత మనం ఇందాకలా ఆడి ఉంచుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసి మొత్తం ఆ కొబ్బరికి బెల్లం పాకం పట్టేలాగా శుభ్రంగా కలిపి ఆ బెల్లం కలిపి ఉన్న ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలండి. అది చూడండి, అలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా పక్కన ఉంచుకున్న తర్వాత మనం బియ్యం పిండి అయితే బియ్యం మనం నానబెట్టి మిక్సీలో పౌడర్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే బియ్యపిండి కొని ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చండి, ఎలా వీలైతే అలాగా. దానికి బియ్యపిండి కూడా తీసుకుని మనం ఒకసారి అలాగా ముక్కుడు పెట్టుకున్న తర్వాత ఒక్క గ్లాసు పిండి తీసుకుంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని కొద్దిగా ఆయిల్ చిన్న సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ పిండిని అందులో వేసి ఉండల్లో లేకుండా శుభ్రంగా కలిపి ఉంచుకోవాలండి. అది కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మనం చూడండి, మనం గోధుమ పిండి ఉంటుంది కదండి, అలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ పిండిని అస్సలు ఉండలు లేకుండా ఉండాలి. ప్లస్ అదేంటంటే అదే ఆడుకున్న పిండి అయితే కనుక, అదే చెప్పాను కదా, బియ్యం నానబెట్టి చేసుకున్న పిండి అయితే చాలా బాగా వస్తాయండి. లేదంటే కొన్న పిండితోనైనా సరే చేసుకోవచ్చు. ఆ చేసుకున్నది శుభ్రంగా ఉండలు లేకుండా అలా చేసి మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా ఉండలు చేసుకుని ఇందాకలా కొబ్బరి చేసి ఉంచుకున్నాం కదండి, అది దాంట్లో స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే నువ్వులు కూడా దీంట్లో వాడుకోవచ్చండి. నువ్వులు బెల్లం వేసుకోవచ్చు, నువ్వులు పంచదార జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ కూడా ఇందులో పెట్టి చేస్తారండి. ఇవి మా చిన్నప్పుడు మా అమ్మగారు మా పెద్దమ్మ చాలా బాగా చేసేవారు. అవే చేత్తోనే ఇప్పుడు చేస్తున్నాము. అదే ఇప్పుడు మిషన్లు కూడా వచ్చినాయి, వాటిల్లో కూడా పెట్టి చేస్తున్నారు కదా. మా మదర్ మా పెద్దమ్మ ఇలాగే చేసేవారు, మేము ఇలాగే నేర్చుకున్నాం, ఇలాగే చేస్తున్నాండి. ఆ మోదక్ చూడండి, ఆ మిషన్తో చేస్తున్నారు కదా, ఆ షేప్ కూడా అలా చేసుకుని జస్ట్ ఆ షేప్ రావడానికి మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో అలా చేస్తే కనుక ఆ లైన్స్ అవి వస్తాయండి. అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం ఇలా చేత్తో చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని, అంటే ఇందాక బియ్యం పిండి జస్ట్ మనం మరీ ఉడికించకుండా జస్ట్ వేడి చేసి నీళ్ళల్లోనే వేసి ఆ చల్లారిన తర్వాత పేస్ట్లా చేసాం కదండి. అందుకని దీనికి మళ్ళీ మన ఇడ్లీ స్టాండ్ ఉంటాయి కదండి, ఆ ఇడ్లీ స్టాండ్లోకి స్టీమింగ్ ఇస్తే బాగుంటుందండి. జస్ట్ ఆ బియ్యపిండి పచ్చివాసన పోయే వరకు ఒక 5 to 10 మినిట్స్లో ఇవి మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని జస్ట్ స్టీమింగ్ చేసుకుంటే కనుక రెడీ అవుతాయండి. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలండి ఇవి. అంటే దానికి పేరు చెప్పాను కదా, ఎలా వచ్చిందో తెలియదు, మోదక్. చూడండి, చెప్పాను కదా, మన ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని జస్ట్ 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. మనం వేడివేడిగా అప్పుడప్పుడు ఇవి ఇలా చేసి కూడా తీసుకుంటే చాలా మంచిది. మంచి ట్రెడిషనల్ స్వీట్ అండి, చాలా మంచిది. దానికి చూడండి అలాగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత చెప్పాను కదండి, ఉండ్రాళ్ళకి మనం బియ్యం మురం చూడండి, పిండి ఆడించుకున్న తర్వాత మరీ బరగ్గా కాదు, మరీ మెత్తగా కాదు, అలా ఉంటే బాగుంటుంది ఉండ్రాళ్ళకి బియ్యం పిండి. అవి ఏం చేయాలంటే మనం ఒక్కొక్కసారి చూడండి మురం లైక్ ఉప్పు పిండి అవి చేసుకునేటప్పుడు జల్లించుకోగా వచ్చింది పిండి ఉంటుంది కదండి, దాంతో చేసుకున్నా సరే బాగుంటాయి. లేదంటే అప్పటికప్పుడు మనం తడి బియ్యాన్ని కొద్దిగా చెప్పాను కదా, మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా నూక ఆడుకుని ఉంచుకుంటే బాగుంటుందండి. దానికి చూడండి, శనగపప్పు నానబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, అలాగే రాజ్మాతో చేసుకోవచ్చు, వైట్ బీన్స్తో చేసుకోవచ్చు. దేంతో చేసుకున్నా చాలా బాగుంటాయి, మన ఆరోగ్యానికి కూడా మంచివి ఏ బీన్స్ వాడుకున్నా. అలాగే దానికి ఈవేళ నేను శనగపప్పు పెసరపప్పు వాడి చేస్తున్నానండి. ఒక కప్పు బియ్యం మురానికి మనం 3 కప్పులు 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకుని ఆ వాటర్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, సాల్ట్, అలాగే మనం తీసుకుంది ఏ పప్పు అయితే ఆ పప్పు, శనగపప్పు పెసరపప్పు ఏదైతే అది, అలాగే కరివేపాకు వేసుకుని అవన్నీ కొంచెం అలా వేయించుకున్న తర్వాత మనం జస్ట్ వాటర్ పోసుకుని వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు ఆ నూకని అలా కలుపుతూ పోసుకుంటే కనుక ఉండలు లేకుండా వస్తుందండి. ఇది అంతేనండి, మనం జస్ట్ బాగా ఉడికించేసుకోకుండా జస్ట్ అదంతా దగ్గరగా అయ్యాక ముద్దలా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మళ్ళీ మనం లైక్ బాల్స్లా చేసుకోవాలండి. బాల్స్లా చేసుకుని
వీటిని కూడా మళ్ళీ స్టీమింగ్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం పూర్తిగా ఉడికించలేదు కదా బియ్యం మూరాన్ని, అందుకని స్టీమింగ్ ఇచ్చుకుంటే మొత్తం ఆ శనగపప్పు, వేసిన పెసరపప్పు చెప్పాను కదా, అయితే రాజ్మా లేదంటే బ్లాక్ ఐడ్ బీన్స్, వైట్ బీన్స్ ఇవన్నీ కూడా మనం ఏ వేసుకున్నా సరే అవన్నీ శుభ్రంగా ఉడకాలంటే మళ్ళీ స్టీమింగ్ ఇవ్వాలండి. స్టీమింగ్ ఇచ్చిన తర్వాత వాటిల్ని మనం వేడివేడిగా తీసుకుంటే చట్నీ మన చాయిస్ అండి. దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది. కొబ్బరికాయ, మాగాయ అలాగా దేంతో ఏ పచ్చడైనా బాగుంటుంది. అంటే మరి పండగల్లో కదా ఆనియన్ పచ్చడి కాకుండా ఏది ఉల్లిపాయ వాడని పచ్చడితో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రసాదం కదండి, ట్రెడిషనల్ డిష్. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇవి. ఉండ్రాళ్ళు నేను ఈవేళ శనగపప్పు, పెసరపప్పు వాడి చేశానండి. మీరు ఈ ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడికాయలు, మోదక్క ఈ రెండు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. దానికి చూడండి, అలాగే చెప్పాను కదా, ఇవి కూడా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని మనం తీసుకుని క్వాంటిటీ బట్టి 5 to 10 minutes, కొంచెమే తీసుకుంటే తక్కువలో అయిపోతుంది, కొద్దిగా ఎక్కువ తీసుకుంటే టైం పడుతుంది. దానికి అలా మూత పెట్టి మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో జస్ట్ దానికన్నా తక్కువ టైంలోనే ఇంకా ఉడికిపోతాయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మొరాన్ని కొద్దిగా ఉడికించాం కదా, హాఫ్ బాయిల్ చేసాం కదా, ఇది ఫుల్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా వేడివేడిగా తీసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు కూడా ఇవి ఇలాగ ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడికాయలు వినాయక చవితిలో తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.